ఇషాన్ కిషన్ నా ప్రకారం ఇద్దరు ఓపెనర్స్ కంటే ఈ మ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్. పిచ్ కొంచెం గ్రిప్ అవుతున్నప్పుడు నూర్ అహ్మద్ని, అఖిల్ హుసేన్ని, స్లోవర్ వన్స్ని మంచిగా ఎదుర్కొని ఆడే టాలెంట్, ఎక్స్పీరియన్స్ మ్యాచ్ విన్నర్ అంటే క్లాస్ అని అంట ఈ మ్యాచ్. ప్యాట్ కమిన్స్ కూడా బౌన్సర్ లేసి లాంగ్ బౌండరీస్ యూజ్ చేసి ఇలాంటి గేమ్ ప్లాన్స్ యూజ్ చేస్తాడు ఈ మ్యాచ్. గోయింగ్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన. అది సంగతి చూశారు కదా, మనం మ్యాచ్ కంటే ముందు ఏదైతే ప్రెడిక్ట్ చేసామో అన్ని కరెక్ట్ వచ్చినాయి. దాంతోపాటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలుస్తాము, అది కూడా స్లో వికెట్ మీద, సిఎస్కే హోమ్ గ్రౌండ్లో. దాంతో క్వాలిఫై కూడా అయిపోయారు. దాంతోపాటు గుజరాత్ టైటన్స్ కూడా క్వాలిఫై అయిపోయారు. అయితే ఈ మ్యాచ్ గెలుస్తానికి రియల్ రీజన్ ఏంటి? అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూసాం మనం. ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు, ఇషాన్ కిషన్ బ్రిలియంట్ నాక్, హెన్రీ క్లాసెన్ మళ్ళా కన్సిస్టెంట్. కానీ దీని వెనకాల ఇంకో ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ దట్. ఫస్ట్ మ్యాచ్ కంటే ముందు ప్యాట్ కమిన్స్ ఒక మాట చెప్పాడు, మ్యాచ్ తర్వాత హెన్రీ క్లాసెన్ ఇంకో మాట చెప్పాడు. వెరీ ఇంపార్టెంట్, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టేక్అవుట్. ఆరెంజ్ ఆర్మీ, హౌ ఇస్ ద జోష్? సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫై అయిపోయారు ప్లే ఆఫ్స్కి. ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. టాక్టికల్ ఏం కరెక్ట్ చేశారు, సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఈ మ్యాచ్ ఎలా గెలిచారు. కానీ బిఫోర్ దట్ దానికంటే మీకు ఇంపార్టెంట్ విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేంటంటే జస్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పుడైతే ఆప్షన్ అయిందో ఎస్ఆర్హెచ్ మీద చాలా నెరేటివ్స్ నడిచినాయి. అదేంటి, ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ లేదు, 300 రన్స్ బ్యాటింగ్లో కొట్టినా 300 రన్స్ ఇచ్చేస్తారు. అండ్ ఇంకోటి, ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ 86 ఆల్ అవుట్ అయిన తర్వాత ఓన్లీ ఫ్లాట్ పిచెస్లోనే బ్యాటింగ్ చేస్తారు, వన్ వే ట్రాఫిక్ అని చెప్పేసి. తిప్పి కొడితే ఎస్ఆర్హెచ్ ఈజ్ ద సెకండ్ టీమ్ ఇక్కడ క్వాలిఫై అయిపోయారు ప్లే ఆఫ్స్కి ఆఫ్టర్ ఆర్సీబీ. దాంట్లో గుజరాత్ టైటన్స్ కూడా క్వాలిఫై అయ్యారు. దట్ షోస్ దట్ ఈ టీంకి క్వాలిటీ ఉంది. అయితే నేను చెప్తాం కాదు, నిన్న మ్యాచ్ కంటే ముందు, మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ ప్లేయర్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మీకు చదివి వినిపిస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ విన్నింగ్ టీమ్. లెట్స్ గెట్ టు ఇట్. సో ఫస్ట్ మీకు మ్యాచ్ కంటే ముందు ప్యాట్ కమిన్స్ టాస్ అప్పుడు ఏమన్నాడో మీకు చదివి వినిపిస్తా. We know the way we play is probably not going to work every single game, but it's going to be very exciting. So we think it's our best style. So we'll just keep leaning into that aggressiveness. అంటే దీని అర్థం ఏంటి, మాకు మా స్ట్రెంగ్త్ తెలుసు, అగ్రెసివ్ క్రికెటే ఆడాలని. ఒక్కోసారి మ్యాచ్లు ఓడిపోతాం అలానే ఆడి, ఒక్కోసారి మ్యాచ్లు గెలుస్తాం, కానీ మేము స్టైల్ చేంజ్ చేయము. వి బిలీవ్ ఇన్ ఇట్, దట్ ఈస్ అవర్ స్టైల్ అండ్ దిస్ విల్ వర్క్ అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా మ్యాచ్ కంటే ముందు చెప్పాడు. ఇది మెచ్యూరిటీ ఉన్న ప్లేయర్స్కే అండర్స్టాండ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒక మ్యాచ్ అటు ఇటు అవ్వగానే చేంజ్ చేస్తారు స్టైల్. ఈజ్ ఎ వరల్డ్ కప్ విన్నింగ్ ఛాంపియన్, తనకు తెలుసు ఊరికనే ఇన్ని మ్యాచ్లు గెలిపిలేదు, బౌలింగ్ అయినా యూనో యాజ్ ఎ క్యాప్టెన్. దిస్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ, ఎస్పెషల్లీ T20 ఫార్మాట్లో. ఓకే, దీని తర్వాత ఇంకోటి, హెన్రీ క్లాసెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్ ఈ ఐపీఎల్లో. తనేమన్నాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత, ప్యాట్ కమిన్స్ మ్యాచ్ కంటే ముందు చెప్పి ప్రూవ్ చేశాడు. మ్యాచ్ అయిన తర్వాత ఇంకా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ హెన్రీ క్లాసెన్ ఇచ్చింది చూడండి. యా, ద ఫస్ట్ కపుల్ ఆఫ్ బాల్స్ ఐ బ్లాక్డ్ అండ్ ఐ సెడ్ నో, I can't play cricket like this. I need to be aggressive on this wicket and it made my way tonight. దాని అర్థం ఏంటి, నిన్న మ్యాచ్ అయితే అయిందో చేపాక్ స్టేడియంలో, ఇట్ వాజ్ ద స్లోయెస్ట్ వికెట్ ఇప్పుడు దాకా సిఎస్కే హోమ్ గ్రౌండ్లో ఆడింది. కావాలని డ్రై గ్రాస్ వేసి రోల్ చేసి ఇచ్చారు, బాల్ బాగా గ్రిప్ అయింది. అలాంటి పిచ్ మీద ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఎట్లా ఆడారు. హెన్రీ క్లాసెన్ ఏమనంటే, నేను ఫస్ట్ 2 బాల్స్ తను ఎప్పుడైతే క్రీస్లోకి వెళ్ళాడో డిఫెన్స్ ఆడాడు. దాని తర్వాత రియలైజ్ అయ్యాడంటే నో, ఈ పిచ్ మీద నేను ఇట్లా కాదు, అగ్రెసివ్ క్రికెట్ ఆడాలి, అండ్ ఈ ఫౌండ్ ఇస్ వే, అట్లా రన్స్ కొట్టా అని చెప్పేసి అన్నాడు. వాట్ డస్ దిస్ సే? స్లో పిచ్ ఉంటే డిఫెన్స్ ఆడాలా, షార్ట్స్ ఆడాలి. 11-12 రన్స్ పర్ ఓవర్ చేజ్ చేశారు ఇషాన్ కిషన్కి, హెన్రీ క్లాసెన్. ఎట్లా ఓవర్కి చెప్పి 1-2 బౌండరీలు కొట్టారు. నూర్ అహ్మద్ వేసినా, అఖిల్ హుసేన్ వేసినా, ఎవరు వేసినా, ఫాస్ట్ బౌలర్స్ వేసినా ఒక గేమ్ ప్లాన్ ఉండింది, అగ్రెసివ్ క్రికెట్ ఆడారు. అట్లానే మ్యాచ్ గెలిచారు. ఇంకో 1 over to spare గెలిచారు. ఈ పిచ్లో 180 అంటే ఇట్స్ ఈక్వల్ టు 220 మినిమం. నేను చెప్తున్నా, అంత పెద్ద స్కోర్ చేజ్ చేశారు 1 over to spare అంటే బికాస్ ఎస్ఆర్హెచ్ ప్లేడ్ అగ్రెసివ్ క్రికెట్. జస్ట్ లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ అవుట్ అయిన తర్వాత దేర్ వాజ్ ఎ నరేటివ్, అంటే స్లో పిచ్చెస్లో ఆడతాం రాదు, మరి స్లో పిచ్ కదా ఆడలేదా. ఇక్కడ మైండ్ సెట్ ఫరక్ పడింది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు సే. అంటే పాజిటివ్ క్రికెటే ఆడాలి, కానీ షార్ట్ సరిగా ఆడాలి. ఇది ఫరక్. ఒక్క మ్యాచ్ అవుట్ అయిపోయారని చెప్పి డిఫెన్స్ ఆడతాం కాదు. సో ఇది అర్థం చేసుకోవాలి. వెన్ యూ ప్లే ప్లెంటీ ఆఫ్ T20 క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినప్పుడు చూడండి, క్లాసెను, దాంతో ఈ ప్యాట్ కమిన్స్, ఈవెన్ అభిషేక్ శర్మ వరల్డ్ నెంబర్ 1, ట్రావిస్ హెడ్, వీళ్ళకి నేర్పియాలి ఆ బ్యాటింగ్. తెలీదా వాళ్ళకి? వరల్డ్ ఛాంపియన్స్ వాళ్ళు.
ఎనీవేస్ బ్రహ్మాండమైన క్రికెట్ ఆడి మ్యాచ్ గెలిచారు. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు సే. సో నెక్స్ట్ టైం ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఫ్లాట్ పిచెస్ అంటే యూ నో వాట్ టు టెల్ దెమ్. సో లెట్స్ టాక్ అబౌట్ అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న మ్యాచ్ ఎట్లా గెలిచారు. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద టాస్. నిన్న మ్యాచ్లో టాస్ గెలిచింది సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ బ్యాటింగ్ అన్నాడు. ఇంకో పక్క ప్యాట్ కమిన్స్ నేను టాస్ గెలిచింటే బౌలింగ్ వేసేవాడిని అని చెప్పేసి అన్నాడు. సో ఎవరికి ఏం కావాలో దొరికింది. కానీ ప్యాట్ కమిన్స్ ఈ పిచ్ని ఎంత ఇంటెలిజెంట్గా రీడ్ చేశాడు చూడండి, రిజల్ట్ పట్టే చెప్తుంది. ఎనీవే సిఎస్కే బ్యాటింగ్కి వచ్చారు. ఫస్ట్ బాల్ నితీష్ న్యూ బాల్ తీసాడు, నో బాల్. నెక్స్ట్ బాల్ 6 కొట్టాడు, ఫ్రీ హిట్. ఎట్లయితే సంజు శాంసన్ స్టార్ట్ చేశాడో ఫస్ట్ ఓవర్లో బాగా రన్స్ వెళ్ళిపోయి మొమెంటం సిఎస్కే వైపు ఉండింది. కానీ థర్డ్ ఓవర్లో ప్యాట్ కమిన్స్ వచ్చాడు, ఎట్లయితే అవుట్ చేశాడు కదా, పైకి వేసాడు బాల్. చాలా ఇంటెలిజెంట్గా ఏంటంటే బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేయకుండా సంజు శాంసన్ ఫుట్ వర్క్ చూసి పైకి వేసాడు, కాట్ బిహైండ్. ఇక్కడ మళ్ళీ ఎస్ఆర్హెచ్ వైపు మొమెంటం అందుకుని దాంతో ప్యాట్ కమిన్స్ ఎట్లయితే బౌలింగ్ వేసాడు. తను సెకండ్ ఓవర్కి వచ్చినప్పుడు మళ్ళా వికెట్, మళ్ళా థర్డ్ ఓవర్లో వచ్చి మళ్ళా వికెట్, రుతురాజ్ని అవుట్ చేశాడు, దాంతో ఇంకో వికెట్ తీశాడు. క్వాలిటీ బౌలింగ్ అంటే దీన్నే. ఇంటూ ద పిచ్ స్లోర్. మనం ప్రివ్యూలో ఆల్రెడీ మాట్లాడాం, సైడ్ బౌండరీస్ పెద్దయి, ఇక్కడ స్లోవర్ బౌన్సర్స్ వేసారు పిచ్లో ఉన్నప్పుడు అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ప్యాట్ కమిన్స్ అలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి అవుట్ చేశాడు. దీంతో పాటు ఇంకా మంచిగా బౌలింగ్ వేసింది. ఐ హ్యావ్ టు సే సాకిబ్ స్లోర్ వన్స్ గ్రిప్ అయినాయి, ఎట్లయితే అవుట్ చేశాడు శివం డూబేన్ కానీ ఈవెన్ ఉర్విల్ పటేల్ వికెట్ తీస్తాం పవర్ ప్లేలో, ఎంత ఇంపార్టెంట్. సో సాకిబ్ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బౌలర్ ఈ పిచ్లో. సో మొత్తానికి వీళ్ళు ఇద్దరు కలిపి 5 వికెట్లు తీసుకోవడం వల్ల స్కోర్ అట్లీస్ట్ 180కి రిస్ట్రిక్ట్ అయింది. ఇక్కడ సిఎస్కే బ్యాటింగ్లో బ్రెవెస్ ఫైనలీ రన్స్ కొట్టాడు, 40+ రన్స్. అండ్ వేరే బ్యాటర్స్ కొంచెం కాంట్రిబ్యూట్ చేశారు. కానీ 180 ఐ థాట్ హాఫ్ టైంలో పెద్ద స్కోర్. ఎందుకంటే పిచ్ స్లో ఉండింది. పిచ్ నెంబర్ 5 బ్లాక్ సాయిల్ చెప్పానా, డ్రై గ్రాస్ వేసి రోల్ చేశారు, బాల్ గ్రిప్ అవుతా ఉంది, బ్యాట్ మీదకి రావట్లేదు, పెద్ద గ్రౌండ్. 180 అంటే 220 చేజ్ చేసినట్టు. అట్లానే ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ వచ్చినప్పుడు క్రీస్లోకి రన్స్ రాలే. ఫస్ట్ 6 ఓవర్స్లో 45 రన్స్ వచ్చినా ట్రావిస్ హెడ్ ముందే అవుట్ అయిపోయాడు. రన్ రేట్ 11-12కి వెళ్ళిపోయింది. ఇక్కడ తగలట్లే. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. దాని తర్వాత ప్రెషర్ ఉండింది. హెన్రీ క్లాసెన్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు బహుశా చాలామంది బిలీవ్ చేసి ఉంటారు స్లో వికెట్ అవుట్ అయిపోతారు ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ అని. కానీ ఇక్కడ చూడు ఎంత మంచిగా ఆడారు. ఇక్కడ పోస్ట్ మ్యాచ్లో ఇదే చెప్పింది. ఏం చేశాడు హెన్రీ క్లాసెన్, రాగానే 2 బాల్ డిఫెన్స్ ఆడాడు. కానీ రియలైజ్ అయ్యాడు డిఫెన్స్ ఆడితే రన్స్ రావు, యూ హ్యావ్ టు బి అగ్రెసివ్. రివర్స్ స్వీప్ ఆడాడు రిస్క్ తీసుకొని. పాయింట్ పై నుంచి అఖిల్ హుసేన్కి రన్స్ వచ్చింది. 100 మంది కొట్టాడు. కవర్స్ పై బ్యాక్ ఫుట్ వెళ్ళి స్వీప్ ఆడాడు. సో హీ టుక్ దట్ రిస్క్, రివార్డ్ వచ్చింది. ఇషాన్ కిషన్ కూడా ఓవర్లో ఒక బౌండరీ కొడుతున్నాడు, క్లాసెన్ బౌండరీ కొడుతున్నాడు. క్లాసెన్ ఫస్ట్ స్టార్ట్ చేశాడు, ఇషాన్ కిషన్ ఆ బ్యాక్ ఫుట్లో వెయిట్ చేసి ఆడాడు. మనం ప్రివ్యూలో ఇదే మాట్లాడాం, ఇషాన్ కిషన్ పాకిస్తాన్ రన్స్ కొట్టాడా స్లో వికెట్లో. సో ఇట్ ఈస్ అ టెక్నిక్ వాట్ హీ పొజెస్ అనమాట. వెనకాలండి బ్యాక్ ఫుట్లో కొంచెం బ్యాట్ బయట నుంచి వస్తుంది. సో తన టెక్నిక్ అది, స్లో వికెట్స్లో ఆడే టెక్నిక్ అనమాట ఇది. సో హెన్రీ క్లాసెన్ కూడా అట్లానే బాల్ గురించి వెయిట్ చేసి ఆడతాడు. మొత్తానికి వీళ్ళిద్దరు పార్ట్నర్ 70+ రన్స్ వచ్చేసి మ్యాచ్ ఇక్కడే ఖతం. మొత్తానికి హెన్రీ క్లాసెన్ అవుట్, స్టంపింగ్ చాలా మంచి చేశాడు నూర్ అహ్మద్ బౌలింగ్లో. సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ ఆల్మోస్ట్ లాస్ట్ దాకా ఉన్నాడు, 7 రన్ల ముందు అవుట్ అయ్యాడు. కానీ 70 రన్స్ కొట్టాడు. కానీ ఇద్దరికి క్రెడిట్ ఇవ్వాలి, దే మేడ్ ఇట్ లుక్ ఈజీ. పాజిటివ్ క్రికెట్ ఆడి 1 ఓవర్ టు స్పేర్ ఈ మ్యాచ్ గెలిచారు. అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్. అసలు నిజంగా ఇషాన్ కిషన్ ఎట్లయితే బ్యాటింగ్ చేశాడు కదా, అండ్ క్లాసెన్కి మాత్రం సెల్యూట్. ఆరెంజ్ క్యాప్ ఇప్పుడు ద ఓన్లీ బ్యాటర్ మొత్తం లిస్ట్లో. మిగతా వాళ్ళందరూ ఓపెనర్స్ ఉన్నారు. హెన్రీ క్లాసెన్ ఒకడే నెంబర్ 4 వచ్చి అన్ని రన్స్ కొట్టింది. ఆల్ 500+ రన్స్ ఫస్ట్ టైం ఐపీఎల్లో. సో కుడోస్ టు సన్ రైజర్స్ హైదరాబాద్, క్వాలిఫై అయిపోయారు మొత్తానికి. కన్విన్సింగ్గా మ్యాచ్ గెలిచారు. ఇప్పుడు ఏంటి, ఇంకో మ్యాచ్ గెలిస్తే టాప్ 2కి కంటెస్ట్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ఎన్ఆర్ఆర్ అనమాట. నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ గెలిస్తే వాళ్ళకి ఎస్ఆర్ఎస్ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆర్సీబీతో గెలవాలి నెక్స్ట్ మ్యాచ్. అది జరుగుతుందా లేదు చూద్దాం. వీ విల్ కమ్ అప్ విత్ ఎ సపరేట్ వీడియో బిఫోర్ ద మ్యాచ్. కానీ మొత్తానికి ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. ఎవ్రీవన్ రోట్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆప్షన్ తర్వాత ఇదా టీమ్ అని చెప్పేసి. కానీ దట్ ఇస్ సెకండ్ టీమ్ టు క్వాలిఫై. మొత్తంగా ఆరెంజ్ ఆర్మీ, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ మ్యాచ్? మరి ఈ మ్యాచ్ ఎలా గెలిచారు? ఈ క్లాసెన్ నాక్ కానీ, ఇషాన్ కిషన్, ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు, సకీబ్ పర్ఫార్మెన్సెస్ ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ రియలీ. అండ్ దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.